రియలీ గుడ్. మీకు అందరికి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, అవునా? ఎంత చదువుకున్నా కూడా మన వర్క్ ఎథిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ బీట్స్ ఇంటెలిజెన్స్, కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెలిజెన్స్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా తక్కువ సార్లు వస్తుంది సెకండ్ ఛాన్స్ అనేది. సో చక్కగా మీకు వచ్చింది. ఫ్యూచర్, మన భారతదేశం ఫ్యూచర్ మీరంతా. ఇవాళ మెయిన్ నేను చెప్పాలనుకునేది, మీకు వచ్చిన శాలరీని మీరు ఎట్లా సేవ్ చేసుకుంటారు అనేది. సో లైఫ్లో ఒక 3 ఇష్యూస్ ప్రతి వాళ్ళకి ప్రాబ్లంగా అనిపిస్తాయి. ఆ 3 విషయాలు ఏంటి? ఫైనాన్షియల్. సో అంటే మనకి మెయిన్ అందరికన్నా ఆలోచించేది ఏంటంటే, మన లైఫ్కి ఏమన్నా అయితే మన మీద ఆధారపడిన వాళ్ళకి ఏంటి, ఫ్యామిలీ, మన సంపాదన ఆగిపోతే ఏంటి. రెండోది, ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఒక 6 నెలలు మీరు వర్క్కి వెళ్ళలేకపోయారు, అప్పుడు ఏం చేయాలి. తర్వాత హెల్త్ ఇష్యూస్, సో దానికేంటి. ఈ 3 మేజర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 15,000 వస్తుంది అనుకుందాం చేతికి, అసలు ఎంత సేవ్ చేయాలి? 20% సేవ్ చేసుకుంటే మంచిది. ఎంత కష్టమైనా ఆడపిల్లలు నాకు తెలుసు బాగా చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతారు. మీకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎంతమందికి ఐడియా ఉంది? IPPB. సో వాళ్ళ దానిలో ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఆరోగ్య సేవింగ్స్ అకౌంట్. ఐ థింక్ ఇయర్లీ 150 రూపాయలు ఎంతో పే చేయాలి. హెల్త్కి ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఫ్రీ. అట్లాగే మెడిసిన్స్ కావాలంటే 30% డిస్కౌంట్స్ ఉన్నాయి. తర్వాత మీరేం చేసుకోవాలి, మీ శాలరీకి 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి తయారు చేసుకోవాలి. సో సుమారుగా 15,000 వస్తుంటే మీరు 90,000 6 నెలల జీతాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంచుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్, ఓకే. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోది ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. సంవత్సరానికి 800. పొరపాటున యాక్సిడెంట్ అయితే ఆల్మోస్ట్ 15 lakhs వరకు కవరేజ్ వస్తుంది, 10 to 15 lakhs. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఎవరికన్నా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయా? ఓకే. సో అదైతే మీరు దాంతో సేఫ్గానే ఉంటారు. మరి నెక్స్ట్ వచ్చేది మీ రిటైర్మెంట్. సో దానికి ప్రావిడెంట్ ఫండ్ అంటే ఒకటి ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్వి, నేను మీకు గవర్నమెంట్యే చెప్తున్నాను. ఆ 20% అన్నాం కదా, ఆ 3,000లో ఇవన్నీ చేయాలన్నమాట. అప్పుడప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మహిళల కోసం ప్రత్యేకమైన కొన్ని స్కీమ్స్ తీసుకొస్తుంది. అవేమన్నా వస్తున్నాయేమో అని చెక్ చేసుకుంటా ఉండండి. సో ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా వీలైనంత వరకు ప్రతిసారి జాబ్లో కూడా చదువుకోండి. అర్థమైందా? మీరు వెనక్కి తిరిగి చూసేటప్పుడు మీకు ఓవరాల్గా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు మార్కెట్లో మీకు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పినవి అందరికి అర్థమైనయా? సో అది ఆల్ ద వెరీ బెస్ట్.